హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. హిట్ 3 తర్వాత నాని నటించబోతున్న ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ని అయితే రివీల్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 26న అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ అయిన శ్రీకాంత్ వడ్డేల నాని కాంబినేషన్లో ఆల్రెడీ దసరా సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. అనిల్ రావుపూడి చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాని ఉగాది నుంచి షూటింగ్ని అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటించబోయే కొత్త సినిమాని నిన్నైతే గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్గా కీర్తి స్వరన్ అయితే చేస్తున్నారంట. ఇందులో ప్రదీప్ రంగనాథన్కి జోడీగా మమితా బైజుని అయితే తీసుకున్నారు మూవీ మేకర్స్. డైరెక్టర్ గోపిచంద్ మల్లేని సన్నీ డియోల్ కాంబినేషన్లో రాబోతున్న జాట్ సినిమాలో నబ్బా నటేష్ ఒక స్పెషల్ సాంగ్ అయితే చేయబోతుంది. ఈ సాంగ్ షూటింగ్ కూడా నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. విజయ్ దళపతి నటిస్తున్న జననాయగన్ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతికి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నిన్న ఉదయం మ్యాడ్ స్క్వాడ్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ అంతా ఫుల్ కామెడీతోనే ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంతకు మించి ఇంకా ఏ పాయింట్ని రివీల్ చేయలేదు మూవీ మేకర్స్. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369ని ఏప్రిల్ 4న అయితే మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అజయ్ దేవగన్ యాక్ట్ చేస్తున్న రైట్ టు చిత్రాన్ని మే 1న అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్లో రాబోతున్న ఇండో కొరియన్ సినిమాని హైదరాబాద్లో గ్రాండ్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ సినిమా జానర్ అంతా హర్రర్ కామెడీగా ఉంటుందని ఆల్రెడీ మనకు ముందే చెప్పారు. అంతేకాకుండా ఈ లొకేషన్స్ కోసం కొరియా వెళ్ళినప్పుడు మీకు ఈ న్యూస్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇందులోని హీరోయిన్గా రితికా నాయక్ని అయితే తీసుకోవడం జరిగింది. వరుణ్ తేజ్తో రితికా నాయక్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. హిట్ 3 సినిమా నుంచి మొదటి పాటను అయితే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ పాట అయితే బాగుంది, చాలా క్లాసిక్గా అనిపించింది నాకైతే. దేవరా ప్రమోషన్స్లో భాగంగా జపాన్ వెళ్ళిన ఎన్టీఆర్ అక్కడ ఒక అమ్మాయితో కలిసి చిన్న డ్యాన్స్ అయితే వేయడం జరిగింది.